హుషార్ బారా హుషార్ తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ బారా హుషార్ బారా హుషార్. ఏం గెటప్ ఈరోజు? ఇది విక్రమ్ లో నాన్న అనుకుంటారు కానీ మెగాస్టార్ ఫారా హుషార్ అంటే స్వయం కృషి గెటప్ ఇది. అవునా? ఎందుకంటే ఇవాళ స్టూడెంట్ స్పెషల్. నా తరపు నుంచి కత్తి లాంటి ముగ్గురు అమ్మాయిలు 1 2 3 స్టాండ్ అప్. మా వాళ్ళు చెప్పులు కట్టేటోళ్ళు రండి రా 1 2 3. గగనపు వీధి వీడి వలస రండి పోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం. ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలో టాపిక్ అమ్మాయికత్వం. వీరశంకర్ రెడ్డి ఏదైనా నాకు నచ్చితేనే చూస్తా నచ్చితేనే చేస్తా కాదని బలవంతం పెడితే పోస్తా. అయినా పొగరు నా ఇంట్లో ఉంటది అమ్మాయికత్వం నా ఒంట్లో ఉంటదిరా. బేసిక్ గా బియర్ లో 5% ఆల్కహాల్, విస్కీలో 42%, రమ్ లో 50%, వోడ్కాలో 70%, కానీ శ్రీముఖిలో 100% అమ్మాయికత్వం ఉంటుంది. అయిపోయింది డైలాగ్, మీ ఓన్లీ లెమ్మను. డైలాగ్ అయిపోయిందా? చప్పట్లు కొట్టాడు రా పాపం. ఫస్ట్ నువ్వేనా లో బిడ్డ? మరి అంత స్పీడ్ అయిపోకు, స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా సగం ఉంది. ఏంటి నోసు పగిలిపోద్ది. అమాయకత్వానికి అడ్రస్లు, సంచలనాలకి సింబల్లు అన్ని అబ్బాయిలే. మీది బుర్ర అది డైలాగ్ అంటే మీకైతే డెలివరీస్. మీరు ఇలాంటి డైలాగ్ డెలివరీ చేయగలుగుతారా? అసలు డైలాగ్ ఎట్లా చెప్పిండ్రాడు? నువ్వు విన్నావా? వినలేదు. మరి వినండి ఎందుకురా చెప్తావు? వాడి ఎండింగ్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చాడు. మా బాహుబలి సూపర్ సూపర్ ఉంది కదా, అదే చాలు మాకు. బొక్కలాగా చెప్పిండు. అసలు సిసలైన డైలాగ్ డెలివరీ అంటే ఎలా ఉంటుందో చెప్తుంది నా పాప. లే పాప. ఏంట్రా అసలు అమ్మాయిలంటే ఏమనుకుంటున్నారు? ఓ రెచ్చిపోయి డ్రామాలు వేస్తున్నారు. ఒరే స్వాతి ముత్యం, అమ్మాయిలంటేనే అమాయకత్వం, అమాయకత్వం అంటేనే అమ్మాయిలరా. రే ఏంట్రా ఇడ్లీ తెమ్మంటే దోశ తెచ్చా? అబ్బా డైలాగ్ డెలివరీ అయిందబ్బా. నెక్స్ట్ ఎవర్రా? అరే బాహుబలి. చూడు పాప, బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, బాడీకి బలుపు ఎక్కువ. ఎందుకంటే పులితో వేట నాతో ఆట పెట్టుకోకూడదు. ఒకసారి మొదలైతే వేటాడేస్తుంది. బేసిక్ గా నువ్వు ఎక్సైట్మెంట్ లోకి వెళ్ళిపోయాడు సంకెక్కినావు గానీ టాపిక్ అమ్మాయికత్వం. అమ్మాయికత్వం అనే వర్డే రాలేదు అక్కడ. వాడు అమ్మాయికత్వం అని చెప్పి డైలాగ్ స్టార్ట్ చేశాడు. నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు, వాడు అమ్మాయికత్వం అన్నాడా? అమ్మాయికత్వం అన్నాడు. నెక్స్ట్ నా పాప కమాన్. రే అమ్మాయిల ముందుకు వచ్చి ఎవడైనా అబ్బాయిల అమ్మాయికత్వం గురించి మాట్లాడితే తలరాత మారిపోద్ది, తలకాయ పగిలిపోద్ది. ఎవరా పొట్టడా? ఏయ్ శత్రువు గురించి, శత్రువుకి వీక్నెస్ ఏమవుతుంది తన మనసును మరిచిన మనసెటు వెళుతోంది. అరే చెప్పినా ఎత్తుకున్నావు కదా, నీకు ఫుల్ పవర్ వచ్చింది, ఎనర్జీ వచ్చింది, చెప్పు. ఏయ్ ఎవడు శత్రువునికి వీక్నెస్ గురించి చెప్పాడు, కానీ నేను ఒక వీక్నెస్ చెప్తున్నాను. నాకు కలలన్ కరిగాక కనులేలంటోంది, ఇక వెన్నెల లేని పుల్లం మిగిలింది. బేసిక్ గా
పనిష్మెంట్స్ చేయాలి కాబట్టి. ఏమండి శ్రీముఖి గారు, నేను వీడికి పనిష్మెంట్ అయినా నా వాడు కదా, మీ వాడైతే నేను ఇవ్వాలి కదా. నాకు కూడా మండుతుంటది కదా. అయితే ఇవ్వండి. చేతులు వాడకుండా కింద నీ బ్యాక్ తోని పాకి చెప్పులను అడబెట్టుకో. సారీ అండి, సారీ ఫర్ డిస్టర్బెన్స్. మీరు లేవండి. ఓకే పాపా, స్టాండ్ అప్. ఏ రవి, సౌండ్ పొల్యూషన్ వద్దు, నాకు కోపం వస్తుంది. నేను మామూలుగా మిమ్మల్ని ఎప్పుడైనా డిస్టర్బ్ చేసినా మా అబ్బాయి అన్నాడు. మీ అబ్బాయి త్రూ అంటే నువ్వు ఎందుకు అంటే ఇద్దరు సేమ్ టైం వచ్చింది. కమాన్. సౌండ్ పొల్యూషన్ వద్దమ్మా, నాకు కోపం వస్తుంది. నేను మామూలుగా ఉన్నప్పుడు కొడితేనే ఒక దెబ్బకి చచ్చిపోతారు, అది సుఖం. నేను కోపంలో ఉన్నప్పుడు కొడితేనే బతుకుతుంది. జన్మనిచ్చినందుకు నేల కొరియో తల్లి, జన్మనిచ్చే తల్లి. నెక్స్ట్. హలో హలో, ఏం నెక్స్ట్? సెకండ్ ఛాన్స్ మా అమ్మాయికి కూడా ఇవ్వాలి. నాన్న చూసి చెప్పు. నేను రవి. సౌండ్ పొల్యూషన్ వద్దమ్మా నాకు. పయనించేవో చిలుక ఎగిరిపో పాడైపోయెను గూడు, పయనించేవో చిలుక ఎగిరిపో. మీ వాడే నెక్స్ట్. పనిష్మెంట్ నా ఇష్టం. మా వాళ్ళకి నేను ఎందుకు ఇస్తా పనిష్మెంట్? నేను నీ పర్మిషన్ అడిగి వాడికి ఇచ్చుకున్నా. ఇప్పుడు నువ్వు ఇస్తావా, నన్ను ఇమ్మంటావా? బేసిక్ గా నీ పనిష్మెంట్ ఏంటంటే నాన్న, నువ్వు ఆ సోఫా నుంచి లేసి ఒకసారి ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇక్కడ నుంచి లేసి అక్కడ కూర్చోవాలి. ఈ ట్రావెలింగ్ మధ్య నా ఎంజే స్టెప్ చేయాలి. ఈ ట్రావెలింగ్ లో రాములమ్మ స్టెప్ చేసుకుంటూ రావాలి. దా. రాములమ్మ రాములమ్మ అదేంద్రా అంటే ఏదో చలి పెడుతుంటే జాకెట్ వేసుకుంది. ఏం స్టెప్పులు అవి, నీ అడుక్కునే స్టెప్పులు. నాన్న రెడీయా? చూడు పాప, నేను 1,00,000 మందిలో ఒక్కొని, 1,00,000 మందికి ఒక్కొని. ప్రజల్ని కాపాడడానికి ఇండియన్ బార్డరీలో ఆర్మీ ఎలానో నేను ఇక్కడ అంతే అమాయకత్వంగా ఉన్నా అని చెప్పి అత్తారింటికి వచ్చి వెళ్ళిపోతున్నట్టు పోతున్నా, లేకపోతే జంక్షన్ లో జామ్ అయిపోతాయి. అప్పటికే హౌస్ ఫుల్ అయిపోయింది. అదే మా వాడంటే. చూడ్డానికి అమ్మో ఇవి చెప్తావు. అమ్మో ఒరే, నీకు ఇడ్లీ చెప్పాను కదా, దాంట్లో సాంబార్ రైరా. నారా. చూడ్డానికి అమాయకంగా ఉన్నా అని ఆడుకుందాం అనుకున్నావేమో, బెండ్ తీస్తా. బెండ్ తీస్తాను, ఆవిడ బెండ్ అయింది ఏంటంటే. అయిపోయిందా డైలాగ్? అదే గింతనేనా? బాహుబలి. జన్మనిచ్చిన అమ్మతోడు, నన్ను పెంచిన నాన్నతోడు, ఒక్కడనే వస్తా. మీరెంత మంది వస్తారు? లేకుంటే అందరు ఒకేసారి వస్తారా? చూసుకుందాం రా, మా అమాయకత్వమో మీ అమాయకత్వమో. నెక్స్ట్. బాంబు. అరే లేడీ ఇప్ప పట్టు. అయినా నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వడం ఏంట్రా? నేనే నీకు ఛాన్స్ ఇస్తున్నా. కర్రలతో వచ్చినా సరే, కత్తులతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, బలాలతో వచ్చినా సరే, నీ కొడుకు నువ్వు కలిసి వచ్చినా సరే, ఒకసారి నేను సై అంటే అసలు ఆలస్యమే ఉండదు. అయినా ఒకసారి నేను కన్నెర చేసానుకో, మీ పుర్రెలు పగిలిపోతాయి. మీ అమ్మాయి బిందెల ధర కొట్లాటకి ఎక్కువ పోతుంది. ఏందే నా బిందె తీసుకెళ్ళావు, ఏందే నా బిందె తీసినావు, ఏందే నీ బిందె పెట్టినావు, ఈ అలవాట్లన్నీ మానుకోవాలి. అగో మీ వాడే ఎప్పుడు. అరే ఆ చెప్పు తీసుకోరా. ముఖానికి రంగేసుకునే నువ్వు, వెన్నుపూస వంగినదాన్ని నువ్వు నన్నేం చేస్తావే? అమ్మా ఇంకో ఛాన్స్ ఇవ్వండి అమ్మా. ముఖానికి మేకప్ వేసుకునే నువ్వు, వెన్నుపూస వంగిన నువ్వు నన్నేం చేస్తావు? ఓట్లు డబ్బులకు దొరకొచ్చు, కానీ పౌరుషం మొగాల్లో ఉంటుంది. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం
నానా పారా హుషార్, ఒక్క నిమిషం వస్తా. పారా హుషార్. ఓమైందమ్మా పారిపోతున్నావు? పుట్టంత గట్టిగా ఉంది, వస్తున్నట్టే లేదు. అయితే బయట బాత్రూమ్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి. Let's start Punch Pataka. ఎలాంటి సందర్భాల్లో సర్దుకుపోతాం? పెళ్లి చూపులో అత్త నచ్చిన కూతురుతో సర్దుకుపోవడం. నీకు పాత సామాన్లు అంటే ఎందుకంత ఇంట్రెస్ట్? నెక్స్ట్, మనం ఊరికి వెళ్ళేటప్పుడు సర్దుకుపోతాం. ఊరికి వెళ్ళినప్పుడు సామాన్ సర్దుకుపోతాం. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. ఏమేమి చదువుకుంటారా అందులో? లంగా జాకెట్లు పెట్టికోట్లు అన్నీ కదా. నెక్స్ట్, హ్యాండ్సమ్ గా ఉన్న అబ్బాయి ప్రపోజ్ చేస్తాడేమో అనుకుంటే వచ్చి చెల్లెలా అన్నప్పుడు. సరే ఫర్ ఎగ్జాంపుల్ సెట్ లో ఇంకో హ్యాండ్సమ్ అబ్బాయి ఉన్నాడు. ఎవరు? Let's welcome our Cheta. పంచ్ పటాకాలు నాకు ఒక అతి క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. నేను హ్యాండ్సమ్ బాయ్ అనుకుని ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయాలన్నమాట. సో నేను అంత హ్యాండ్సమ్ గా ఉంటాను కాబట్టి నువ్వే ప్రపోజ్ చేయరా. కమ్ ఆన్ అనుష, ఐ లవ్ యూ చైతు. ముస్టేసినట్టు తెలుసా అది. ప్రపోజ్ చేయాలంటే ఎట్లా అంటే, పందు పిల్లలు ఆడుకుంటున్నారు. ప్రపోజ్ చేయండి. అనుష రెడీ. ఎప్పుడైతే అమ్మాయిలకి లూజ్ ఎయిర్ ఉందో నేను పడలే, పొడుగు చుట్టూన్న అమ్మాయి కూడా పడలే, కానీ సైడ్ చుట్టున్నటువంటి అనుష నిన్ను చూడగానే మా నాన్న పడ్డాడు, నేను పడలే. ప్లీజ్ గో సిట్ ఇన్ మై సోఫా. నెక్స్ట్, నా పేరు సాయి కుమార్. రిలాక్స్ అనరా. రిలాక్స్. ఫస్ట్ నైట్ లో మల్లెపూలు లేనప్పుడు అప్పుడు నువ్వు గన్నేరు పూలతో చేసుకోరా ఫస్ట్ నైట్. లేదా పూలు ఎందుకురా ఫస్ట్ నైట్? మల్లెపూలు లేని బాత్రూమ్ పోయినప్పుడు వాటర్ లేకపోతే టిష్యూ పేపర్ తో సర్దుకు. అట్లయితే మా చేతి వాడు ఎన్ని చదువుకున్నాడు? అడిగో సీట్లలో దూడ్చేస్తున్నాడు. నెక్స్ట్, ఫుల్ రష్ ఉన్న బస్ లో ఒక అబ్బాయి వచ్చి నా వల్ల కూర్చున్నప్పుడు నేను సర్దుకుపోతా. Now let's start. Jinta ta chita chita jinta ta tha. చింతా తక్ చితా చితా చింతా తక్ జింతా తా చితా చితాలో మా అమ్మాయిలకి ఈ రోజు ఏం పనిష్మెంట్? మీరు కొత్త పెళ్లి కూతురులాగా ఇక్కడికి వచ్చిన తర్వాత స్టెప్ అంటుందే చుట్టి చుట్టి చేతలు చూస్తే తనువే తగదిపోతుందే. ఓ పిల్ల పిల్ల ఇక నాకులా నా బతికే చెయ్యకురు. పిలిచెని రామ్ చిలక.
నీ హంస నడకదాన నిన్నడగల హొయలున్నది జాన నువ్వు కొలుకుతూ కలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలల్లనా అది నీకే తెలుసు నిలువ అబ్బాయిలు చాలా సింపుల్. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, బెండ్ చేస్తారు, ఇలా చేతులు రెండు వెనక్కుంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అతను నేను స్టెప్ ఉంటాడు అని చెప్పాను. దింతా సరియా తేరు గోవే చలియా సరియా దింతా